ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా తెలంగాణపై విమర్శలకు దిగారు. కోనసీమలో కొబ్బరి చెట్లు వాడిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు తెలంగాణ నేతలు పచ్చని గోదావరి జిల్లాల్ని చూసే ప్రత్యేక రాష్ట్రం అడిగారంటూ తెలిపారు. ఈ విధంగా రాష్ట్ర విభజనలో గోదావరి జిల్లాల పాత్ర ఉందంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో మంట పుట్టించాయి. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణలో వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదని, రాష్ట్రం విడిపోయినా ఇంత ద్వేషం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని పవన్ కళ్యాణ్కు తెలంగాణ మంత్రి శ్రీహరి చురకలు అంటించారు. పవన్ తలతిక్క మాటలు మానుకోవాలన్నారు. తెలంగాణలో వనరులు వాడుకొని ఈ స్థాయికి ఎదిగావంటూ పవన్పై వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. అలాగే మంత్రిగా పవన్ కళ్యాణ్కు అనుభవం లేకపోవడం వల్లే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. ఇక తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్తో సహా ఇతర పార్టీల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.